ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, రాత్రంతా గాఢ నిద్రలో మిమ్మల్ని కాపాడి ఈ ఉదయకాల సమయంలో దేవుని జీవము గల మాటలను వినడానికి ప్రభు మీకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక ఉదయకాల వందనాలు. దేవుడు మీతో ముఖాముఖి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ముఖ్యముగా మనం ఒక నూతన మాసంలో అడుగు పెడుతున్నాం. గడిచిన కాలమంతా తన కృపలో భద్రపరిచిన దేవుడు ఈ నూతన మాసములో మీ జీవితంలో నూతన ఆశీర్వాదాలను కుమ్మరించబోతున్నాడు. ఈ మాసంలో మీకున్న ప్రతి కొరత తీరిపోబోతుంది. మీ ప్రతి ప్రార్థనకు అద్భుతమైన జవాబు రాబోతుంది. నిన్నటి రోజున గత మాసములో మిమ్మల్ని వెంటాడిన భయాలు, గుండె నిండా నిండిన నిరాశలు, కన్నుల నుండి జారిన కన్నీటి చుక్కలు, వీటన్నిటికీ ముగింపు పలికే ఒక మహోన్నతమైన సమయము ఆసన్నమైంది. అవును, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆయన మీ వైపు చూస్తున్నాడు. మీ హృదయ వేదనను ఆలకిస్తున్నాడు. నేడు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్న ఈ మాటలను మీ హృదయాలలో భద్రపరచుకోండి. మనము దేవుని వాక్యములోనికి వెళ్లే ముందు మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి, సాతాను శక్తులను లయపరచడానికి మనమందరము కలిసి పూర్తి నమ్మకముతో ఈ 3 విశ్వాస ప్రకటనలను గట్టిగా పలుకుదాం. నా వెనుక ఈ మాటలు వింటున్న మీరు కూడా చెప్పండి. ఈరోజు దేవుడు నా వెంట ఉన్నాడు. ఈరోజు నాకు ఏ విషయానికి భయం లేదు. ఈరోజు నేను పరలోకపు ఆశీర్వాదాన్ని పరిపూర్ణముగా స్వీకరిస్తున్నాను. ఆమెన్. ప్రియులారా, ఈ శక్తివంతమైన ప్రకటనలు మీ జీవితంలో ఈ నూతన మాసంలో నెరవేరబోతున్నాయి. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈ ఉదయకాలపు దైవ సందేశము మీ హృదయాలను తాకుతుందని, మీలో నూతన బలమును నింపుతుందని మీరు నమ్మినట్టయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ప్రతిదినము దేవుని వాగ్దానము మీ ఇంట ఉదయిస్తుంది. ఇప్పుడు మనము కళ్ళు మూసుకొని చిన్న ఉదయకాల ప్రార్థనతో దేవుని సన్నిధిని ఈ నూతన మాసంలో ఆహ్వానిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మాకు అనుగ్రహించిన ఈ నూతన మాసమును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి నాయనా. వారి హృదయ భారాన్ని తీసివేసి ఈ నూతన మాసములో మీ వాగ్దానము ద్వారా నూతన జీవాన్ని, ఆశీర్వాదాలను ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న పరిశుద్ధ వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48 వచనాల వరకు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఎంత అద్భుతమైన మాట ప్రియులారా! దేవుడు మనల్ని కేవలము మామూలు మనుషులుగా కాదు, పరలోకపు తండ్రి పోలికలో పరిపూర్ణులుగా ఉండమని కోరుకుంటున్నాడు. ఈ మాటలను స్వయముగా మన ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో భాగంగా తన శిష్యులకు, మరక్కడ కూడిన వేలాది మంది ప్రజలకు సెలవిచ్చాడు. ఆ కాలంలో సమాజంలో ఒక తప్పుడు బోధ ఉండేది. నిన్ను ప్రేమించేవారిని నువ్వు ప్రేమించు, నిన్ను ద్వేషించే శత్రువులను నువ్వు కూడా ద్వేషించు అని. శాస్త్రులు
పరిసయ్యులు బోధించేవారు. మనుషుల స్వభావము కూడా అంతే కదా. మనకు మేలు చేసిన వారికి మేలు చేయడము సులభము, కాని కీడు చేసిన వారిని ప్రేమించడము చాలా కష్టము. అందుకే యేసు ప్రభువు అపాత ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తూ దైవిక ప్రేమ యొక్క అసలు ఉద్దేశాన్ని బయలుపరిచాడు. శత్రువును ప్రేమించడం అంటే వారి తప్పులను సమర్థించడము కాదు, మన హృదయాన్ని చేదుతనము నుండి, పగ నుండి కాపాడుకోవడము. దేవుని సమయము ఎప్పుడు పరిపూర్ణమైనదే. ఆయన ఈరోజు ఈ వాక్యాన్ని మీ వినికిడిలోకి తెచ్చాడంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పును ఆయన ఆశిస్తున్నాడని అర్థం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనకు కత్తులు కటార్లతో యుద్ధము చేసే శత్రువులు ఉండకపోవచ్చు, కానీ మన దైనందిన జీవితంలో ఎంతో మంది మనల్ని మానసికంగా గాయపరుస్తున్నారు. ఉద్యోగము చేసే చోట మీ కష్టాన్ని గుర్తించకుండా మీపై లేనిపోని నిందలు వేసి మీ ఎదుగుదలను అడ్డుకునే సహా ఉద్యోగులు ఉండవచ్చు. వ్యాపారంలో మిమ్మల్ని నమ్మించి మోసము చేసిన వారు ఉండవచ్చు. చివరికి సొంత కుటుంబంలోనే ఆస్తి గొడవల వల్ల, మాట పట్టింపుల వల్ల శత్రువులా మారిపోయిన బంధువులు, మీ పిల్లలు కూడా ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీ మనసు ఎంతగానో విలవలలాడిపోతుంది. నేనందరికీ మంచి చేయాలని చూశాను కదా, మరి నాకెందుకు ఈ అన్యాయం జరిగింది అని మీరు రాత్రిళ్ళు కన్నీరు పెట్టుకుంటూ ఉండవచ్చు. ప్రియులారా, మీ రేపు మీ నిన్నటి కంటే గొప్పదిగా ఉంటుంది. ఎందుకంటే మీరు కన్నీరు పెట్టుకున్న ప్రతి రాత్రిని దేవుడు చూశాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. మిమ్మల్ని బాధపెట్టిన వారిపై పగ తీర్చుకోవాలని, వారిని కూడా ఇబ్బంది పెట్టాలని మీ మనసుకు అనిపించవచ్చు. కాని నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. దేవుని వాక్యము చెప్తుంది, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని. ఎప్పుడైతే మనల్ని గాయపరిచిన వారిని మనము క్షమించి వారి కోసము ప్రార్థించడము ప్రారంభిస్తామో, అప్పుడు మీ హృదయం నుండి ఒక పెద్ద భారము తొలగిపోతుంది. పగ, ద్వేషము అనేవి ఒక విషపూరితమైన బంధకాలు. అవి అవతలి వారి కంటే ముందు మనల్ని, మన ప్రశాంతతను, మన ఆత్మ విశ్వాసాన్ని నాశనము చేస్తాయి. దేవుని ఆలస్యము అనేది తిరస్కారము కాదు. మీ జీవితంలో శత్రువులు ఎక్కువయ్యారని మీరు నిరాశపడకండి. దేవుడు మూసిన ఆ తలుపుల వెనుక ఒక గొప్ప నూతన ఆశీర్వాదము ఆయన సిద్ధము చేస్తున్నాడని అర్థం. అవును ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో నూతన అధ్యాయము ప్రారంభమవుతుంది. మీ శత్రువుల ఎదుటనే దేవుడు మీకు ఒక భోజనమును సిద్ధపరచబోతున్నాడు. బైబిల్లో వ్రాయబడినట్లు దేవుడు మంచివారి మీద, చెడ్డవారి మీద సమానముగా సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఆయనెంత విశాల హృదయము గలవాడో, ఆయన పిల్లలైన మనకు కూడా అలాంటి హృదయమే ఉండాలని కోరుకుంటున్నాడు. మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు కూడా ద్వేషిస్తే లోకానికి మీకు తేడా ఏముంటుంది? ఈ ఉదయాన్నే దేవుడు మీ హృదయములో ఉన్న గాయాన్ని తాకుతున్నాడు. మిమ్మల్ని మోసము చేసిన వారిని, మీ మనసును విరిచేసిన వారిని యేసు నామములో మనస్ఫూర్తిగా ఈరోజు క్షమించేయండి. వారి కోసము ప్రార్థన చేయండి. మీ భారమంతా దేవునిపై వేసేయండి. మీకోసము దేవుడు పని చేస్తున్నాడు. ఆయన మీకు ఖచ్చితముగా న్యాయము చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సందర్భంలో మీకు ఒక చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మన ఆధ్యాత్మిక కుటుంబానికి చెందిన శేఖర్ అనే ఒక సహోదరుడి కథ ఇది. శేఖర్ ఒక చిన్న వ్యాపారము చేస్తూ ఉండేవాడు. ఆయనతో పాటే చాలా కాలము నమ్మకముగా పనిచేసిన ఒక స్నేహితుడు శేఖర్కు తెలియకుండా వ్యాపార రహస్యాలన్నీ దొంగిలించి పెద్ద ఎత్తున అప్పులు శేఖర్ పేరు మీద వేసి రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి వెళ్ళిపోయాడు. శేఖర్ ఒక్కసారిగా రోడ్డున పడ్డాడు. అప్పుల వల్ల ఒత్తిడి,
కుటుంబంలో కలహాలు, సమాజంలో అవమానాలు, ఎంతో నమ్మిన స్నేహితుడే ఇలా వెన్నుపోటు పొడిచాడనే బాధతో శేఖర్కు రాత్రులు నిద్రపట్టేది కాదు. అతని మనసంతా పగ, తీవ్రమైన నిరాశతో నిండిపోయింది. ఆ స్నేహితుడిని ఎలాగైనా నాశనము చేయాలనే ఆలోచనలతో అతని ఆరోగ్యం కూడా క్షీణించింది. అలాంటి ఒక అర్ధరాత్రి సమయంలో శేఖర్ యూట్యూబ్ ఛానల్లోని మన ఈరోజు వాగ్దానము సందేశాన్ని వినడము తటస్థించింది. సరిగ్గా ఇదే వాక్యము, నీ శత్రువులను ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు అనే మాటలు అతని హృదయాన్ని బలముగా తాకాయి. ఆ రాత్రి శేఖర్ తనున్న స్థితిలోనే మోకాళ్ళుని ఏడుస్తూ, ప్రభువా, నన్ను ముంచేసిన నా స్నేహితుడిని నేను ప్రేమించలేకపోతున్నాను, కాని నీ వాక్యము కోసము నేను అతన్ని క్షమిస్తున్నాను, అతనికి మంచి మనసు దయచేయి అని కన్నీళ్లతో ప్రార్థించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే శేఖర్ తన హృదయంలోని పగను వదిలేసి క్షమించాడో అతని మనసుకు అద్భుతమైన నెమ్మది దొరికింది. ఆ తర్వాత దేవుడు శేఖర్ జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. నూతన దారులు తెరుచుకున్నాయి. వ్యాపారం మళ్లీ పుంజుకుంది. కేవలం 2 సంవత్సరాలలో శేఖర్ తన అప్పులన్నీ తీర్చేయడమే కాకుండా మునుపటి కంటే గొప్ప స్థితికి చేరుకున్నాడు. మీరు వదిలేసినా దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టలేడు. శేఖర్ జీవితాన్ని మార్చిన దేవుడు ఈ నూతన మాసములో మీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు. ఈరోజు మీ జీవితంలో నూతన అద్భుతాలకు ప్రారంభము కావచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతూ ఉండగా మీ హృదయాలను కఠినపరుచుకోకండి. మీ మనసులో ఇంకా ఎవరిపైన పగ, ద్వేషము, చేదుతనము ఉంచుకొని బ్రతుకుతున్నారా? మిమ్మల్ని గాయపరిచిన వారిని క్షమించలేక లోపల నలిగిపోతున్నారా? అయితే ఇప్పుడే, ఈ క్షణమే ఆ భారమంతా యేసు పాదాల చెంత పెట్టేయండి. మొకరిల్లి, ప్రభువా, నన్ను గాయపరిచిన వారిని క్షమించే శక్తి నాకు లేదు, కాని నీ వాక్యము కోసము, నీ కోసము నా శత్రువులను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, నన్ను నీ ప్రేమతో నింపు అని అడగండి. దేవుని క్షమాపణ, నెమ్మది ఈ క్షణమే మీ హృదయంలోనికి వస్తున్నాయి. మీ గాయాలన్నీ మాయమైపోతున్నాయి. ఈరోజు మీరు భయముతో కాదు, లోకపు చేదుతనముతో కాదు, దేవుని దైవిక ప్రేమతో, పరలోకపు శక్తితో, నూతన బలముతో ముందుకు నడవబోతున్నారు. మీ శత్రువుల ఎదుటనే మీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము చివరి ప్రార్థనలోనికి వెళ్లే ముందు ఒక్క క్షణము మీ హృదయం మీద చేయి వేసుకొని ఆలోచించండి. బహుశా ఈరోజు మీరెవరికి చెప్పుకోలేని గుండె వేదనతో, కన్నీటితో ఈ వీడియో చూస్తూ ఉండవచ్చు. లోకము మిమ్మల్ని తృణీకరించి ఉండవచ్చు. బంధువులు మిమ్మల్ని ఒంటరి చేసి ఉండవచ్చు. కాని సర్వాధికారి అయిన యేసు ప్రభు ఈ క్షణములో నీ వైపు చూస్తూ, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు భయపడకు, నేను నీకు తోడయున్నాను అని ప్రేమతో పిలుస్తున్నాడు. గడిచిన జూన్ నెలలో మీరు పడిన కష్టాలు, అనుభవించిన కన్నీళ్లు చాలు. ఈ జూలై మాసంలో ఆయన మీ జీవితాన్ని మార్చబోతున్నారు. మీ పాపాలను, బలహీనతలను, భారాలన్నింటినీ ఆయన పాదాల చింత పెట్టేయండి. మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీ తరపున యుద్ధము చేయబోతున్నారు. దేవుని హస్తానికి మిమ్మల్ని మీరు పూర్తిగా అప్పగించుకోండి. ఈ నూతన మాసంలో ఆయన మీ జీవితంలో ఒక నూతన అధ్యాయాన్ని, అద్భుతమైన ఆశీర్వాదాలను ప్రారంభించబోతున్నారు. పరిపూర్ణ విశ్వాసముతో, నలిగిన హృదయముతో ఇప్పుడే నాతో కలిసి ఈ చివరి ప్రార్థనలో ఏకీభవించండి. ఈరోజు మీ జీవితాలు మారబోతున్నాయి. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే కోటానుకోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, గడిచిన జూన్ మాసమంతటా మీ కృపగల రెక్కల చాటున మమ్మల్ని దాచి, ప్రతి కీడు నుండి, ప్రమాదము నుండి రక్షించి, మా అవసరాలన్నీ తీర్చి సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో
మేము అడుగు పెడుతున్న ఈ నూతన జూలై మాసమును బట్టి మీకు వందనాలు. అయ్యా, ఇది నూతన ప్రారంభాల మాసము, నూతన ఆశీర్వాదాల మాసము. ఈ నూతన మాసములో నీ వాగ్దానాన్ని విని విశ్వాసముతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నీ నామములో ప్రత్యేకంగా ఆశీర్వదిస్తున్నాను. ప్రభువా, గత నెలలో ఉన్న భయాలు, దిగులు, వేదన ఈ కొత్త మాసములో మాతో కూడా రాకూడదు నాయనా. ప్రతి హృదయాన్ని నువ్విప్పుడే తాకండి. అయ్యా, ఎవరైతే హృదయంలో గాయాలతో, నిందలతో, అవమానాలతో బాధపడుతున్నారో వారందరికీ ఇప్పుడే నీ దైవిక స్వస్థత కలుగునుగాక. వారిని బాధపెట్టిన వారిని క్షమించే పెద్ద హృదయాన్ని వారికి దయచేయండి. యేసు నామములో వారి హృదయాల నుండి సమస్త చేదుతనము, పగ, ద్వేషము తొలగిపోవునుగాక. మీ బిడ్డల కుటుంబాలలో సమాధానాన్ని, సంతోషాన్ని కుమ్మరించండి. అప్పుల భారముతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి దైవిక మార్గాలను తెరవండి. వారి చేతి పనులను ఆశీర్వదించండి. ప్రత్యేకంగా చదువుకుంటున్న పిల్లలను, ఉద్యోగాల కోసము ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువతీ యువకులను దీవించండి. విదేశాలలో చదువుకుంటూ కుటుంబ పోషణకై ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా ఉన్న మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, నడిపించండి. దేవా, వారిలో చాలా మంది ఇదిగో నా తండ్రి స్థిరమైన ఉద్యోగాలు లేక, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన కామాలు లేక, వేదనతో కన్నీటితో ఈరోజు మీ వైపు చూస్తుండగా ప్రతి బిడ్డకు కావలసిన స్థిరమైన ఉద్యోగాన్ని, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలను అనుగ్రహించండి. అయ్యా, మా దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను, పొలాలలో కష్టపడుతున్న రైతులను, వ్యాపారస్తులను మీ కృపలో భద్రపరచండి. అనారోగ్యంతో, దీర్ఘకాలిక వ్యాధులతో ఆస్పత్రి పడకలపై ఉన్న వారికి ఇప్పుడే యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. విరిగిపోయిన కుటుంబాలు మళ్ళీ కలిసిపోవునుగాక. లోకములో ఎక్కడైతే యుద్ధాలు, గొడవలు జరుగుతున్నాయో అక్కడ మీ పరలోకపు శాంతి స్థాపించబడునుగాక. అయ్యా, ఈరోజు జన్మదిన మరియు వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ బిడ్డలందరికీ నూతన ఆశీర్వాదాలు దయచేయండి. దేవా, ప్రాముఖ్యంగా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులందరి వ్యక్తిగత ప్రార్థన అవసరతలను మీరు తీర్చండి. ఈరోజు వారికి ఎదురయ్యే సమస్త ఆటంకాలను, శత్రువుల తంత్రాలను యేసునామములో లయపరుస్తున్నాను. మీ కృప, జ్ఞానము, ప్రయాణ రక్షణ వారికి తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శక్తివంతమైన నామములో ప్రార్థించి, స్తుతించి, అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు భయముతో కాదు, లోకపు పగతో కాదు, దేవుని ప్రేమతో, పరలోకపు శక్తితో, నూతన బలముతో ఈ నూతన మాసములో ముందుకు నడవబోతున్నారు. మీ శత్రువుల ఎదుట మీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు. ఈ నూతన మాసపు సందేశము మీ హృదయానికి నూతన నిరీక్షణను, బలమును ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ బంధువులలో, మీ స్నేహితులలో కనీసము 3 వ్యక్తులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వాక్యాన్ని చేర్చండి. ఎందుకంటే ఎంతో మంది హృదయ వేదనతో బాధపడుతున్నవారు, వారికి వాక్యం ఒక గొప్ప నెమ్మదినిస్తుంది. మీ హృదయంలో దేవుడు కార్యము చేస్తూ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఆమెన్ అని తప్పక టైప్ చేయండి. మీ ప్రార్థన, అభ్యర్థనలు ఏవైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి. నేను మీకోసము ప్రతిరోజు ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి ఉదయకాలం సందేశంలో మనము ఒక అత్యంత ప్రాముఖ్యమైన మన ఆధ్యాత్మిక జీవితాన్ని కదిలించే అంశాన్ని ధ్యానించబోతున్నాం. అదేంటంటే దేవుడు చూసే రహస్య జీవితం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు. లోకానికి తెలియకుండా మనము జీవించే రహస్య జీవితాన్ని దేవుడు ఎలా గమనిస్తాడు, దానికి ఆయన ఇచ్చే ప్రతిఫలం ఏంటి అనేది రేపు వీడియోలో చూద్దాం. రేపటి సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. అంతవరకు ప్రభు కృప మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.